శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఎన్సీపీఐ ఏంటి? ఈ పార్టీ ఉందా? పోనీ మీరు ఎప్పుడైనా విన్నారా? రాత్రికి రాత్రి 20 మంది ఎంపీలు ఈ పార్టీలో చేరబోతున్నారు. లెక్క తీస్తే ఇది 5వ లార్జెస్ట్ పార్టీగా మారబోతుంది. అంటే బీజేపీ, కాంగ్రెస్ వీటి తరువాత ఇప్పుడు ఇది 5వ లార్జెస్ట్ పార్టీగా మారబోతుంది. అసలు ఎక్కడిది పార్టీ? ఎవరిది ఈ పార్టీ? ఓవర్ నైట్ 20 మంది ఎంపీలు ఎందుకు ఈ పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నారు? ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలను చూస్తున్నాం. 20 మంది టీఎంసీ ఎంపీలు ఊహించని విధంగా నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ అనే ఒక చిన్న పార్టీతో తమంతా విలీనమవుతున్నట్లు ప్రకటించి జాతీయ రాజకీయాల్లో అగ్గి రాజేశారు. అంతే, ఈ ప్రశ్న మొదలైంది, అసలు ఎక్కడిది పార్టీ? ఇప్పుడు దాకా వినలేదు కదా అని. ఇక అంతటితో ఆగకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించడంతో సీన్ మొత్తం మారిపోయింది. రాత్రికి రాత్రే దేశమంతా ఈ ఎన్సీపీఐ పార్టీ గురించే చర్చించుకుంటుంది. అసలు దేశ రాజకీయాలలో ఎప్పుడూ వినపడని ఈ ఎన్సీపీఐ పార్టీ ఎక్కడిది? ఎవరు ఆ పార్టీని స్థాపించారు? కేవలం 100 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఒక అనామక పార్టీలోకి ఇంతమంది ఎంపీలు ఎందుకు వెళ్తున్నట్లు? లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్. ఈ ఎన్సీపీఐ అనేది నిన్న మొన్నటి వరకు కనీసం ఒక రాష్ట్రం వారికి కూడా తెలియనటువంటి ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. దీనిని 2023 జనవరి 20న కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఒక రిజిస్టర్డ్ కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీగా నమోదు చేశారు. త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని వెనుకబడిన వర్గాల కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ పార్టీని పెడుతున్నట్లు అప్పట్లో వ్యవస్థాపకురాలు శివాలీ కుండు చెప్పుకున్నారు. ఇక ఈ పార్టీ గుర్తు 7 కిరణాలు, ఒక పెన్ నిబ్. ఇక ఇక్కడే ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. పార్టీ ఏమో త్రిపురలో పుట్టింది, కానీ దీని మెయిన్ ఆఫీస్ అడ్రస్ మాత్రం పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఉంది. కోల్కతా హైకోర్టులో లాయర్ గా పనిచేసే శివలీ కుండు అనే మహిళ, ఆమె భర్త ఉత్తియా కుండు, అలాగే శాంతనుడే అనే నాయకులు కలిసి ఈ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఉత్తియా కుండు ఈ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన భార్య శివలీ కుండు దీనికి ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె నడిపే మరికొన్ని చిన్న సంస్థల అడ్రస్, ఈ పార్టీ ఆఫీస్ అడ్రస్ ఒక్కటే కావటం ఇక్కడ విశేషం. అలాగే ఈ పార్టీకి ఉన్న ఎన్నికల ట్రాక్ రికార్డు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2023లో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాగైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. 7 సీట్లలో అభ్యర్థులు నిలబెట్టాలని ప్లాన్ చేస్తే 4 చోట్ల నామినేషన్లే రిజెక్ట్ అయిపోయాయి. చివరికి 3 అభ్యర్థులు బరిలోకి దిగగా 3 నియోజకవర్గాల్లో 800 పై చిలుకు ఓట్లు వచ్చాయి. అటు పార్టీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ ఓట్లతో కలిపిన ఆ ఎన్నికలో ఈ పార్టీకి పడిన మొత్తం ఓట్లు కేవలం 1198 మాత్రమే. ఒక పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ విషయానికి వస్తే రిపీట్. ఇక పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ విషయానికి వద్దాం. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం ఈ ఎన్సీపీఐకి మొత్తం విరాళాలు కేవలం 1.13 లక్షలు మాత్రమే. ఆ తర్వాత బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా, 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దామన్నా పైసలు లేక సైలెంట్ అయిపోయారు. అలాంటి ఒక అనామక పార్టీలోకి ఇప్పుడు ఏకంగా 20 మంది పార్లమెంటు సభ్యులు వచ్చి చేరటం సంచలనంగా మారింది. అయితే టీఎంసీ రెబల్ ఎంపీల నిర్ణయం వెనుక బలమైన రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీకి చెందిన ఎంపీలు వేరే పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది. అదే మొత్తం ఎంపీలలో 3/2 మంది విడిపోయి మరొక రాజకీయ పార్టీలో విలీనమైతే మాత్రమే వారిపై అనర్హత వేటు పడకుండా చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఈ సాంకేతిక లూప్ హోల్ ని వాడుకోవటానికే సదరు రెబల్ ఎంపీలు ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉన్న ఎన్సీపీఐని ఎంచుకున్నారు. సొంతంగా కొత్త పార్టీ పెట్టి దానికి గుర్తు తెచ్చుకొని గుర్తింపు పొందే సుదీర్ఘ ప్రక్రియ కంటే ఉనికిలో ఉన్న ఒక రిజిస్టర్డ్ పార్టీలో విలీనం కావడం చట్టపరంగా చాలా సురక్షితమైన మార్గం. పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వటం ద్వారా అటు మమతా బెనర్జీ నాయకత్వంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కడంతో పాటు ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల నుంచి రక్షణ పొందటం, అదే సమయంలో కేంద్రంలో రాజకీయ ప్రాధాన్యతను దక్కించుకోవటం, ఇటువంటి బహుముఖ ప్రయోజనాల్ని పొందవచ్చు. మొత్తానికి ఏదో గిరిజన ప్రాంతాల బాగు కోసం కేవలం 1000 ఓట్లతో ₹1,00,000 ఫండ్తో పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న సందులో పుట్టిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా
ఈరోజు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరింది. మమతా బెనర్జీ లాంటి పవర్ఫుల్ లీడర్ ను సొంత రాష్ట్రంలోనే డిఫెన్స్ లో పడేసి ఢిల్లీలో మోదీ కూటమికి పెద్ద దిక్కుగా మారేందుకు ఈ పార్టీ వేదికైంది. మరి ఈ ఎన్సీపీఐ పార్టీ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ అధ్యయనానికి ముగింపు పలుకుతుందా, లేక దీదీ రివర్స్ అటాక్ తో ఈ రెబల్స్ ప్లాన్ తిరగబడుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.